హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో F27 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం అనమాట. ఇంతకుముందుకు మనం ఒప్పో F27 Pro ప్లస్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసాగా దాని తమ్ముడు అనమాట ఈ మొబైల్, ఓకేనా. సో దానికన్నా తక్కువ ప్రైస్లో వస్తుంది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 20 ఆగస్టు 2024 రోజు అయితే లాంచ్ చేశారు. సో వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవుతాయి, మీకు శనివారం వరకు కూడా కొద్దిగా లేట్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో సండే నుంచి అయితే యథావిధిగా అయితే మీకు డైలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే కొన్ని వర్క్స్ అయితే నాకు ఉన్నాయి. అందువల్ల ఈ మధ్య ఛానల్లో కూడా కొద్దిగా వీడియోస్ అనేవి కొద్దిగా లేట్గా వస్తున్నాయి. ఖచ్చితంగా అయితే నేను సండే నుంచి అయితే డైలీ మీకు వీడియో అందేనికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. దీంట్లో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే సైడ్స్ బ్యాక్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే డ్రాగన్ టెల్ స్టార్ 2 ప్రొటెక్షన్ ఉన్న గ్లాస్ అయితే యూజ్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్కి హైలైట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఏఐ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మన దగ్గర మొబైల్స్ అలాంటివి అయితే ఏమి లేవు, ఓకేనా. ఒకవేళ మీరు ఏఐ ఫీచర్స్ తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ మన యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, ఓకేనా. ఈ మొబైల్ కంప్లీట్ స్పెక్స్ అయితే ఇప్పుడు నేను చెప్తా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2100 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్ యూజ్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే మీరు పెద్ద పెద్ద గేమ్స్ అయితే హై గ్రాఫిక్స్లో అయితే ఆడలేరు అనమాట, గుర్తుపెట్టుకోండి. ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB 256 GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. USF 2.2 స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఛార్జింగ్ అంటే ఈ మొబైల్ని మొత్తం ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈజీగా గంటన్నర పైన అయితే మీకు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఆఫ్ మైక్రో అయితే కరెక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి రేడియంట్ హల్లో లైట్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే మీరు సిచ్యువేషన్ తగ్గట్టు ఈ లైట్ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14 మీద వస్తుంది, కలర్ OS 14 మీద వస్తుంది. ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఓకేనా. ఇక ఇది వచ్చేసి దీని థిక్నెస్ గమనించండి. 7.69 వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది. 7.76 వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది. 187 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అనమాట. IP64 రేటింగ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న చినుకులకు వర్షానికి అయితే సర్వే అవ్వగలుగుతుంది, కానీ మొత్తానికి డీప్ వాటర్లో పెడితే మాత్రం ఈ మొబైల్ అయితే సర్వే అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాము. 8 GB 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 22,999 రూపాయలు పెట్టారు. అలాగే 8 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అక్కడేమో ఆఫర్స్ కూడా ఉన్నాయి, కరెక్ట్గా అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి మీరు చెక్ చేయండి. 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ మీద, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్లయితే ఎమిరేట్ గ్రీన్ అలాగే అంబర్ ఆరెంజ్ కలర్ అయితే ఈ రెండు అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. ఒకసారి స్క్రీన్ మీద కూడా వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇలాంటి మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.